చూడండి, ఒక దొంగ ఎవరో దొంగలించి వస్తువులు, ఫోన్ పోవచ్చు, ఆధార్ కార్డులు ఇట్లా వాష్ బేసిన్లు వేసిండు. ఆ ఆధార్ కార్డుల మీద ఫోన్ నెంబర్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేసిన ఆదిలాబాద్ వెళ్ళే ప్రయాణికుల ద్వారా నేను మీకు పంపిస్తాను చెప్పిన వాళ్ళకి. ఈ నెంబర్ ఉండడం వల్ల చాలా సేవ్ అయింది, వాళ్ళకి ఆధార్ కార్డులు సేవ్ అయినాయి. ఇట్లా సర్టిఫికేట్లు పోయినప్పుడు కూడా వాళ్ళకి అందాలంటే ఇట్లా ఫోన్ నెంబర్లు ఉండాలి. ప్రతి సర్టిఫికేట్ల మీద ఫోన్ నెంబర్ ఉండేటట్టు ప్రభుత్వం చేస్తుందని కోరుకుంటున్నా. ప్రభుత్వం 10th క్లాస్ సర్టిఫికేట్లు, చాలా సర్టిఫికేట్లు ఉంటాయి కదా, ప్రతి ఒక్క దాని మీద ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు రీసెంట్గా ఆధార్ కార్డుల మీద ఫోన్ నెంబర్లు వస్తున్నాయి. మొన్న కూడా నాకు ఒక 20 days కింద విజయవాడ రైల్వే స్టేషన్లో ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు దొరికినాయి. ఫోన్ నెంబర్ లేదు. ఫోన్ నెంబర్ లేకపోవడం వల్ల వాళ్ళకు చాలా ఇబ్బంది అయింది, వాళ్ళకు అందజేయడానికి ఇబ్బంది అయింది, నాకు కుదరలేదు. అందుకనే ఫోన్ నెంబర్ ఉండడం వల్ల చాలా ఎమ్మటే వాళ్ళకు రీచ్ అయ్యేటట్టు చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా సర్టిఫికేట్లు పోగొట్టుకున్నా సరే, బస్సులల్లో, ట్రైన్లల్లో, బస్ స్టాండ్లల్లో, రైల్వే స్టేషన్లల్లో. అందుకనే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని కోరుకుంటున్నా. సతీష్ నాయుడు వ్లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ పేరు. ఇప్పుడు నేను ఉండేది విజయవాడ. ఆదిలాబాద్ పోవాలంటే నాకు కష్టం అవుతుంది, చాలా దూరం. అందుకనే ఎవరన్నా ప్రయాణికులు ఆదిలాబాద్ పోయేటోళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఇదే ట్రైన్ డైలీ ఉంటుంది. ఇదే ట్రైన్లో ప్రయాణికులను అడిగి ఆదిలాబాద్ పోయే ప్రయాణికులను కనుక్కొని వాళ్ళకు రీచ్ అయ్యేటట్టు నేను చేస్తా ఈ ఆధార్ కార్డులు. నా ఛానల్ పేరు సతీష్ నాయుడు వ్లాగ్స్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. సమాజం మంచి కోసం పోరాడతా.